కానీ నోటిఫికేషన్లో డిజిటల్ అని లేదు, ఫిజికల్ వెరిఫికేషన్ అని ఉంది. కాబట్టి మాకు అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఫిజికల్గా చేయించండి అని ఆదేశించింది. ఫిజికల్గా చేయించినప్పుడు సేమ్ వచ్చినాయి అనుకోండి, ఇష్యూ ఉండేది కాదు. ఫిజికల్గా చేయించినప్పుడు ఇందులో అనర్హులు అర్హులయ్యారు, అర్హులు అనర్హులయ్యారు. డిజిటల్ మూల్యాంకనం రెండు ఒకటే అయ్యి ఉండాలి కదా. ఎట్లా తేడా వచ్చింది? అది తెలుగుదేశం రైట్ చేస్తున్న పాయింట్. ఆ రోజున వాళ్ళు బాధితులు రైట్ చేసుకొచ్చిన పాయింట్. అవకాశం నిన్న నాకు డిజిటల్ మూల్యాంకనంలో ఫస్ట్ క్లాస్ వచ్చి నాకు రేపు పొద్దున గ్యారెంటీ ఉద్యోగం అనుకుని ఈ మూల్యాంకనం నాకు పోయిందంటే ఏంటిది? సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. అంతే. అవును. దాన్ని అసెస్ చేయడం, కరెక్ట్ గా మేనేజ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షం దాన్నే రైట్ చేస్తుంది. ఇంకోటి, ఆ మూల్యాంకనం చేసిన వాళ్ళు కూలీలతో చేయించారంటున్నారు. కూలీలు అయ్యి ఉండకపోవచ్చు, కేవలం మూల్యాంకనం అంటే వీళ్ళు ఆ కూడికల వరకే చేయించి ఉండొచ్చు. పేపర్ దిద్దే ఛాయిస్కి అయితే ఇది ఉండాలి. తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు ఇంకొక మూల్యాంకనం చేయించాం అందుకని అంటుంది ప్రభుత్వం. అంటే కోర్టు 2 సార్లు తప్పట్టిందంటేనే ఏదో జరిగింది కదా. అప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలి, కాకుండా మొత్తం మళ్ళీ యథాతథంగా ఇదే. దాంట్లో మళ్ళీ ఇంకా కొంతమంది అర్హులు అయ్యారట, కొంతమంది అనర్హులు అయ్యారట. ఇంటర్వ్యూల దగ్గర మళ్ళీ కొంతమంది తేడాలు. జగన్ ఏమంటాడు, నేను సచివాలయ ఉద్యోగులకు కానీ